నమ్మకమే పెట్టుబడిగా మంచితనమే ముసుగుగా ఒక సాధారణ అటెండర్ ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. అవును, మీరు వింటున్నది నిజం. సామాన్యుల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంకులోనే భారీ దోపిడీ జరిగింది. అది కూడా బయటి వ్యక్తులు ఎవరో వచ్చి చేసిన దొంగతనం కాదు, కంటికి రెప్పలా కనిపిస్తూ పనులు చక్కబెట్టే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చేసిన మాస్టర్ ప్లాన్. సిబ్బంది కళ్ళు కప్పి సాఫ్ట్వేర్లోని లొసుగులను కనిపెట్టి ఏకంగా 2,65,00,000 రూపాయలను మాయం చేశారు. అసలు ఆ చక్రపాణి ఎవరు? ఒక అటెండర్కు బ్యాంక్ ఐడీలు, పాస్వర్డ్లు ఎలా దక్కాయి? కోట్లాది రూపాయల నిధులు తన మిత్రుల ఖాతాలోకి ఎలా మళ్లించారు? ఈ సంచలన బ్యాక్ ఫ్రాడ్ వెనుక ఉన్నటువంటి షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు మీకోసం. నల్గొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అంటే ఆ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం. కానీ ఆ నమ్మకపు పునాదుల్నే కదిలించాడు చక్రపాణి అనే ఒక కిలాడి. డిగ్రీ చదివిన చక్రపాణి గడిచిన 3 ఏళ్లుగా అదే బ్యాంకులో కాంట్రాక్ట్ అటెండర్గా పనిచేస్తున్నాడు. సిబ్బందితో ఎంతో వినయంగా, సఖ్యతగా ఉంటూ అందరి మనసు గెలుచుకున్నాడు. చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో పని ఒత్తిడిలో ఉన్న బ్యాంక్ అధికారులు అతడిపై అమితమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కేవైసీ అప్డేట్ వంటి కీలకమైన విధులను కూడా అతడిగే అప్పగించారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫీసర్ల పర్సనల్ ఐడీలు, సీక్రెట్ పాస్వర్డ్లు చక్రపాణికి తెలిసిపోయాయి. తనకున్న మేధస్సును మంచి పనులకు వాడాల్సింది పోయి అతి తక్కువ కాలంలో కోటీశ్వరుడు కావాలనే దురాశతో క్రైమ్ రూట్ ఎంచుకున్నాడు. సొంత ఇంటి దొంగలా మారి బ్యాంకింగ్ వ్యవస్థలోని సెక్యూరిటీని ఛేదించేందుకు పక్కా స్కెచ్ వేశాడు. చక్రపాణి మేడస్ ఆపరెండి వింటే ఎవరైనా ముక్కును వేసుకోవాల్సిందే. బ్యాంక్ సిబ్బంది భోజనానికి వెళ్లే సమయాన్ని ఈ కేటుగాడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఖాళీగా ఉన్న కంప్యూటర్లో అధికారుల లాగిన్ ఐడీలను ఉపయోగించి ఇతర జిల్లాలోని ఖాతాదారుల వివరాలను పరిశీలించేవాడు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా లావాదేవీలు లేని మొబైల్ నంబర్ అనుసంధానం కాని ఇన్యాక్టివ్ అకౌంట్లను ఈ దొంగ టార్గెట్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ ఖాతాలకు తన సొంత మొబైల్ నంబర్ను కేవైసీ డాక్యుమెంట్ల ద్వారా అప్డేట్ చేసేవాడు. ఇలా చేయడం వల్ల ఆ ఖాతాల్లో జరిగే లావాదేవీల మెసేజ్లు అసలు యజమానులకు వెళ్లకుండా నేరుగా చక్రపాణి ఫోన్కు వచ్చేలా సెట్ చేసుకున్నాడు. ఈ పకడ్బందీ ప్లాన్తో బ్యాంక్ సర్వర్లోకి చొరబడి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒక అటెండర్ స్థాయి వ్యక్తి బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఇంతలా చేతివాటం ప్రదర్శించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. కేవలం ఒక అటెండర్ ఏకంగా 2,65,00,000 రూపాయలకు పైగా కొల్లగొట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అసలు బ్యాంకులో నిఘా ఏమైంది? అధికారుల పర్యవేక్షణ ఏమైంది? అటెండింగ్ వ్యవస్థ ఏం చేస్తోంది? కళ్ళ ముందే ఒక అటెండర్ ఇన్ని కోట్లు దారి మళ్లిస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా అన్న అనుమానం కలగక మానదు. మన తెలివితేటలను తప్పుడు దారి పట్టించి అటెండర్ స్థాయి నుండి కోటీశ్వరుడిగా మారేందుకు చక్రపాణి వేసిన ఆ మాస్టర్ ప్లాన్ చూస్తుంటే బ్యాంకింగ్ వ్యవస్థలోనే అతిపెద్ద భద్రతా లోపం బయటపడుతోంది. అసలు ఈ భారీ సొమ్మును ఎవరి అకౌంట్లోకి మళ్లించాడు? ఆ నిధులు, ఆ వేటలో పోలీసులు ఏం కనిపెట్టారు? ఇప్పుడు ఆ షాకింగ్ డీటెయిల్స్ను మనం చూద్దాం. నేర ప్రవృత్తి తలకెక్కిన చక్రపాణి తన స్నేహితులను కూడా ఈ పాపలో భాగస్వామ్యం చేశాడు. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఎస్బీఐ ఖాతాదారుల సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా దొడ్డిదారిన మళ్లించడం మొదలుపెట్టాడు. ముందుగా ఆ సొమ్మును తన స్నేహితుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేయించుకునేవాడు. ఇలా సుమారు 2,65,00,000 రూపాయలను స్వాహా చేశాడు. ప్రతి లావాదేవీకి తనకే అలర్ట్ మెసేజ్లు వస్తుండటంతో 3 ఏళ్ల పాటు ఈ భారీ కుంభకోణం నిరాటంకంగా సాగింది. నిత్యం కళ్ల ముందు తిరిగే అటెండర్ ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్నాడని బ్యాంకు సిబ్బంది ఏమాత్రం ఊహించలేకపోయారు. కోట్లాది రూపాయలు నిధులు పక్కదారి పడుతున్నా ఇంటర్నల్ ఆడిటింగ్లో ఈ లొసుగులు బయటపడకపోవటం బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. కానీ పాపం పండితే ఎంతటివాడైనా దొరకాల్సిందే. హైదరాబాద్లోని ఒక ఖాతాదారుడి అకౌంట్ నుంచి నగదు బదిలీ అవగా పొరపాటున ఆ సమాచారం కస్టమర్కు తెలిసిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఖాతాదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది.
బ్యాంకు ఉన్నతాధికారులు తీగలాగితే దేవరకొండ నుంచి ఈ ఆపరేషన్ సాగుతున్నట్లు గుర్తించి షాక్ గురయ్యారు. చక్రపాణి చేసిన ప్రతి తప్పుడు లావాదేవీని రికార్డులతో సహా పట్టుకున్నారు. సామాన్య ప్రజల సొమ్ముతో విలాసాలు చేయాలనుకున్న ఈ నేరగాడి గుట్టు రట్టయింది. ఒక అటెండర్కు ఈ స్థాయి యాక్సెస్ ఇవ్వటం, వ్యక్తిగత పాస్వర్డ్లు షేర్ చేయటం వంటివి బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘనే అని స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ భారీ ఆర్థిక నేరం జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కుంభకోణం బయటపడటంతో దేవరకొండ ఎస్బీఐ మేనేజర్ ఫణీంద్ర వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సినిమాటిక్ స్టైల్లో విచారణ ప్రారంభించారు. చక్రపాణి బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన అధికారులకు షాకింగ్ వివరాలు తెలిశాయి. ఇప్పటికే సుమారు 2,65,00,000 రూపాయలు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ఉన్న 89 లక్షల రూపాయలను పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన చక్రపాణి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ కేసులో బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చూశారుగా, అతి తెలివి ఎప్పటికైనా ప్రమాదకరమే. నమ్మకాన్ని అవకాశంగా మార్చుకొని కోట్లు కొల్లగొట్టినటువంటి ఈ కిలేడి అటెండర్ చక్రపాణి ఆటలు ఇక సాగవు. పోలీసుల వేట మొదలైంది. ఈ కేటుగాడు కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయం. అయితే ఈ ఘటన బ్యాంక్ అధికారులకు ఒక గట్టి హెచ్చరిక. మీ అజాగ్రత్త సామాన్యుల జీవితకాల కష్టాన్ని బుడిదలో పోసినటువంటి పన్నీరు చేయకూడదు. ఇక ఖాతాదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీ పాస్వర్డ్, మీ రహస్యం, మీ లాగిన్ ఐడీలు మీ బాధ్యత. వాటిని ఇతరులకు అప్పగిస్తే ఇలాంటి చక్రపాణిలు పుట్టుకొస్తూనే ఉంటారు. మోసగాల మాయలో పడకండి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. మీ సొమ్మును భద్రంగా ఉంచుకోండి.